ఈ డెమాన్ పవన్ కళ్యాణ్ టీమ్ కి అన్యాయం చేసేసిండు. దివ్యకి ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైంది, ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైంది. స్పీచ్లెస్ రితు, రాము సుమన్ అదరగొట్టేశారు, రెచ్చిపోయారనమాట. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ 24th ఎపిసోడ్ ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ వచ్చేసి. సో ఇవాళ హైలైట్స్ అయితే ఇవ్వనమాట. సో నిన్న జరిగింది ఏంటి అనేసి మొత్తం డీప్గా డిస్కస్ చేద్దాం. నిన్న అయితే నామినేషన్స్ చాలా ఫైర్గా జరిగాయి అనమాట. నాకైతే అసలు నామినేషన్స్ చాలా డిఫరెంట్గా అనిపించాయి. నాకు కూడా ఇది చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో టీమ్స్ చేసి అందులోనే గేమ్ ఆడించి అందులోనే వాళ్ళని అంటే ఆపోజిట్ వాళ్ళని చేయడం అనేది నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇందులో మెయిన్ హైలైట్స్కి వెళ్లే ముందు ఫస్ట్ మనం ఈ గేమ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. సో ఇదేంటంటే ఫోర్ మెంబర్స్ని పెట్టారనమాట. సో 4 టీమ్ లీడర్స్ని అయితే పెట్టారు. వాళ్ళకి 3 మెంబర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది డైస్ గేమ్ ఒకటి ఉంటుంది, మీరు ఆడాలి అని చెప్పారనమాట. సో దాన్ని నామినేషన్స్ ఎట్లా కన్వర్ట్ చేశారో మొత్తం చూసేద్దాం. సో ఇక్కడ బిగ్ బాస్ చాలా తెలివిగా ఈ టీమ్ లీడర్స్ని కూడా చాలా తెలివిగా అంటే ప్రకటించారనమాట. సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది కళ్యాణ్ ఎందుకంటే సో ఎక్కువ కనిపించట్లేదు కాబట్టి సో తనకి ఇంకో ఆపర్చునిటీ ఇచ్చినట్లు కూడా ఉంటుంది అనేసి సో కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ ఈ తనుజని ఎందుకు సెలెక్ట్ చేశారంటే సో తను ఎక్కువ వాదించడానికి కూడా అంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి ఇమ్యూనిటీ ఎలాగో ఉంది కాబట్టి సో తన టీమ్ లీడర్ అయితే తనకి ఛాన్స్ రాకుండా ఇంకొకరికి అయితే మిగిలిన వాళ్ళకి ఇవ్వడానికి అయితే బాగుంటుంది అనేసి తీసుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ భరణి గారు మీకు తెలిసిందే స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి సో ఎట్లా ఆడతారు, ఇంకో ఛాన్స్ ఉన్నట్టు ఉంటది అనేసి తనకి ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సుమన్ గారిని ఎందుకు తీసుకున్నారంటే సో ఆయనకు కూడా సేమ్ తనుజాదే తనకి ఇమ్యూనిటీ వచ్చింది. సో తన టీమ్ లీడర్గా ఉండాలి. అండ్ నెక్స్ట్ తను ఎక్కువ కనిపించగలగాలి కదా. సో టీమ్ లీడర్ అయితే తను ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు అనేది అయితే ఇది క్లియర్గా చూసుకోవడానికి అయితే బిగ్ బాస్ చెప్పినట్లయితే అనిపిస్తుంది అనమాట. సో వాళ్ళనైతే 4 లాగా మొత్తం డివైడ్ చేశారనమాట. సో వాళ్ళకి 3 మీకు నచ్చిన కలర్స్ ఎంచుకోండి అన్నప్పుడు ఫస్ట్ కళ్యాణ్ రెడ్, తనుజ బ్లూ, భరణి గారు గ్రీన్ అండ్ నెక్స్ట్ సుమన్ గారు వచ్చేసి ఎల్లో అనమాట. సో ఈ 4 కలర్స్ ఇవి తీసుకున్నారు. నెక్స్ట్ మనకి చిన్నప్పుడు ఆడుకునే ఉంటాం కదా సో డైస్. సో ఇందులో ఏం కొత్తగా ఉందంటే ఇక్కడ మనకి డైస్ రోల్ చేసేయడానికి పవన్ అయితే అక్కడ సంచాలకు పెట్టారనమాట. సో ఎందుకంటే తనకి ఇమ్యూనిటీ ఉంటుంది, క్యాప్టెన్ కాబట్టి తను పక్కకు పెట్టాలి కాబట్టి తనకైతే ఇచ్చారనమాట. సో తను డైస్ రోల్ చేసినప్పుడు ఇక్కడ మెయిన్ ప్లేయర్ ఎవరంటే వీళ్ళందరూ కాదనమాట. సో కెప్టెన్ చెప్పిన ప్రకారంగా ఈ గేమ్ నడుస్తుంది అనమాట. సో తనకి ఓన్లీ ఒకరికే ఫేవర్ చేయాలని ఉందా లేకపోతే అందరికి ఆపర్చునిటీ ఇవ్వాలా లేదా అనేది తన చేతిలో ఉందన్నమాట. అయితే ఫేర్ ఆపర్చునిటీ ఇచ్చినట్టయితే నాకు అనిపించలేదు అనమాట. ఫస్ట్ ఛాన్స్ వచ్చినప్పుడు డైస్ రోల్ చేయాలన్నమాట. సో డైస్ రోల్ చేసినప్పుడు ఈ కోన్స్ అనేవి ఇప్పుడు గేమ్ మనం ఆడుకుంటాం కదా సో అట్లా ముందుకు పంపించాలన్నమాట. సో అందరికి ఛాన్స్ ఇవ్వాలి అనేసి ఫస్ట్ 4 ఇచ్చేసారు. సో 4 ఒక ఫార్మాట్ లో రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో అన్నట్టు మరి ఇంకోసారి కూడా సేమ్ అదే ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. మీరు ఓవరాల్ గా నిన్నటి ఎపిసోడ్ మొత్తం చూస్తే సో కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగింది. సో తనకి ఆపర్చునిటీ ఎక్కువ ఇవ్వలేదు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో మీకు కూడా అదే అనిపించగలదు, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అనిపించేది ఎందుకు అనిపిస్తూనే ఉంది కదా. సో అందరికీ మొత్తం మిగిలిన వచ్చిన ఛాన్స్లు అన్నీ కూడా బ్లూ గ్రీన్ ఎల్లో కానీ రెడ్ ఒక్కసారి కూడా ముందుకు జరగలేదని అయితే నాకు క్లియర్గా కనపడుతుంది అనమాట. సో నాకు కళ్యాణ్కి ఇంకొంచెం గేమ్ ఆడడానికి ఛాన్స్ వచ్చేది కదా, ఎందుకు ఈ అబ్బాయి ఇవ్వలేదు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో తను కూడా మైండ్ గేమ్ అలాగే ఆడుకున్నారో నాకైతే అర్థం కాలేదు. సో ఇక్కడ హరీష్కి, ఇమాన్యుయల్కి, పవన్కి కూడా సో కళ్యాణ్కి కూడా సేమ్ ఆపర్చునిటీ రాలేదన్నమాట. సో తను ఏం ఆలోచించారని నాకు అర్థమైందంటే సో ఆల్రెడీ వీళ్ళు బాగానే ఆడుతున్నారు అండ్ నెక్స్ట్ ఇమాన్యుయల్కి ఆడుతున్నారు కాబట్టి ఆయనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి సో ఆయనకు అవసరం లేదు ఎక్కువ. అండ్ నెక్స్ట్ హరీష్ కూడా బయట బాగానే ఉంది కదా సో ఇతనికి కూడా బాగానే వస్తాయి అవకాశాలు. సో ఈయనకెందుకు ఇచ్చేయాలి అని అయితే అనుకున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ కళ్యాణ్కి ఇవ్వకపోవడానికి కారణం ఎలాగోలా ఇది తిను రావట్లేదు అని చెప్పారు. సో రావట్లేదు కదా సో రాకుండా చేసేద్దాం అన్నట్టయితే నాకు డెమాన్ పవన్ అనుకున్నట్టయితే నాకు అనిపించింది అనమాట. సో ఇదైతే నాకు ఫేర్గా అనిపించలేదు. సో తనకు కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చుంటే ఒకవేళ గేమ్ ఆడడానికి ఇచ్చేటోళ్ళనైతే నాకు అలా అనిపించింది. అండ్ నెక్స్ట్ మెయిన్ పాయింట్ మన ఆల్ ఓవర్గా మనం మాట్లాడుకోవాల్సింది నామినేషన్స్. ఇదంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. సో ఇప్పుడు సో డైసే కదా ఏముంది డిఫరెంట్ అనుకునేదంటే మనకి ఇప్పుడు మూమెంట్స్ జరిగే ముందు ప్లే టు నామినేట్ అండ్ నామినేట్ ఉందన్నమాట. సో మనకి డైస్ రోల్ చేసినప్పుడు వాళ్ళ కోన్ ఒకవేళ ప్లే టు నామినేట్ దగ్గరకు వచ్చినప్పుడు సో వాళ్ళైతే ఒక గేమ్ ఆడాలన్నమాట. సో గేమ్ ఆపోజిట్ వాళ్ళతో గేమ్ ఆడి వాళ్ళని ఓడిస్తే మనం ఓడిపోయిన వాళ్ళలో నుండి మనం అయితే నామినేట్ చేయాలి. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. సో నాకు కూడా కొత్తగా అనిపించింది అనమాట. సో ఎవరికి వస్తుంది అనుకున్నాను. ఫస్ట్ అయితే తనుజాకి వచ్చింది అనమాట. తనుజ వాళ్ళ టీము బ్లూ టీము ఎల్లో వాళ్ళ టీంని ఎంచుకున్నారు. ఎందుకంటే
తనుజ టీంలో రితు అండ్ దివ్య ఉన్నారనమాట. సో దివ్య ఎప్పటి నుండో చెప్తున్నాను వీక్ వాళ్ళని ఎంచుకోవాలి ఆ స్ట్రాటజీ అనేది నాకు కూడా నచ్చింది. సో తను కూడా సో ఇక్కడ ఉన్న వాళ్ళలో వీక్ వాళ్ళు ఎవరున్నారు, మన సుమన్ గారు వాళ్ళ టీం ఏంటారు, ఫ్లోరా కానీ ఈ రాము కానీ కొంచెం అంటే రాము ఏమో కానీ ఫ్లోర్ అయినా సుమన్ గారు అంత ఎక్కువ ఆడినట్టు కనిపించారు కాబట్టి సో వాళ్ళైతే వీక్ ప్లేయర్స్ అనేది వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు ఇది ఆల్టర్నేట్ అసలు ఎట్లా అంటే రివర్స్ అయిపోయింది అనమాట. సో వీళ్ళే గెలుస్తారు అనుకున్నాను కానీ సో సుమన్ వాళ్ళు గెలిచారనమాట. సుమన్ గారు వాళ్ళు గెలిచేసరికి నేనైతే షాక్ లో ఉన్నారనమాట. అసలు భలే ఆడారే అనిపించింది. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ మైనస్ అయిందనమాట. సో ఆ గేమ్ ఏంటంటే సో థ్రెడ్స్ ఇట్లా కట్టుకొని దాని బండెల్ని ఇట్లా తీసుకురావాలన్నమాట. సో అక్కడ వాళ్ళ హైట్ ఉండడం వల్ల వాళ్ళు రితు చెప్పినట్టే హైట్ ఉండడం వల్ల వాళ్ళకైతే పాసిబుల్ కాలేదు. వీళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి పాసిబుల్ అయిందనమాట, అంటే తొందరగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది నామినేషన్. సో వీళ్ళు అంటే ఎల్లో టీం అంతా కలిసి ఓడిపోయిన వాళ్ళ టీంలో నుండి ఒకరు సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళైతే రితుని సెలెక్ట్ చేశారనమాట. ఇక్కడ రితు అయితే స్పీచ్లెస్ అనమాట. అసలు సుమన్ గారు అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఆయన కొంచెం అంటే ఇంప్రూవ్ అవుతున్నారు, ఉన్న కొద్దిగా ఇంప్రూవ్ అవుతున్నారు అనమాట. ఇది రాము అయినా కూడా సుమన్ గారు అయినా కూడా వీక్స్ వెళ్తున్న కొద్దీ కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ గేమ్ కూడా చూసినప్పుడు. అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది నామినేషన్ పాయింట్స్ కూడా రాము అయితే ఎంత కరెక్ట్ పెట్టారంటే అసలు సంజనాన్ని అయితే నోరు మూపించారనమాట. సో అలా పెట్టినప్పుడు నాకైతే రాము భలే మాట్లాడుతున్నారు అనేసి అందరికీ అనిపించింది అనమాట. సో నాకు కూడా అదే అనిపించింది. అండ్ నెక్స్ట్ రితుని చేసినప్పుడు తనకి పాయింట్స్ అసలు సుమన్ గారికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఫస్ట్ వీక్ నుండి అప్పటి నుండి వచ్చిన పాయింట్స్ అన్ని వచ్చినాయి అనమాట. సో కొత్త ఏమైనా తీసుకొని ఉంటే బాగుండేది. అక్కడ అసలు ఎలా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాక రితు అయితే స్పీచ్లెస్ అయిపోయింది అనమాట, సైలెంట్గా ఉండేసింది. సో నామినేషన్ యాక్సెప్ట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ రాము అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇలాగే ఇట్లా ఈ ప్రాసెస్ అంతా జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ప్లే టు నామినేట్ ఉంది కదా, సో అందులో అయితే ఆడి ఎవరైతే ఓడిపోతారో అందులో వాళ్ళని మనకి ఎలిమినేట్ చేయాలి. కానీ మళ్ళీ ఒకవేళ నామినేట్ అని వచ్చిందంటే సో అక్కడ ఆ టీం వాళ్ళు ఉన్న వాళ్ళల్లో ఎవరిదైనా పేరు ఎంచుకొని వాళ్ళని నామినేట్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఇక్కడైతే గేమ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. నాకు కూడా అంతా ఫెయిర్గా జరిగినట్టు అనిపించింది. కానీ కళ్యాణ్ విషయంలోనే వాళ్ళ టీంకి కూడా ఛాన్స్ వచ్చి ఉంటే ఏమో కొత్త ఏమైనా వచ్చాయి అనిపించింది అనమాట. ఈ నామినేషన్ ప్రకారం అంతా కూడా అంటే సో వాళ్ళ టీమ్గా అయిపోయింది అనమాట. సో గెలిచిన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మిగిలిన వాళ్ళకి నామినేట్ చేయడానికి. సో అట్లా ఎల్లో టీం వాళ్ళు ఇద్దరిని అయితే నామినేట్ చేశారు. అండ్ సంజన గారి విషయంలో కూడా రాము చాలా పాయింట్ చాలా కరెక్ట్గా చెప్పారనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఫ్లోరా విషయంలో కూడా యాక్సెప్ట్ చేసేసింది. కానీ మళ్ళీ ఫ్లోరా కూడా చాలా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది అనమాట. హరీష్ గారిని నామినేట్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా అంటే తనకు రాకపోయినా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇప్పటి వరకు ఏదన్నా చెప్తున్నా కూడా ఓకే ఐ విల్ టేక్ అని అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ నామినేట్ చేయడంలో చాలా కరెక్ట్గా మాట్లాడారు, అంటే కొంచెం ట్రై చేశారు, బాగానే మాట్లాడారు అనిపించింది అనమాట. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, హరీష్ గారు మాట్లాడేటప్పుడు ఆయన వాయిస్ వినపడదు. ఆయన ఎంత వాదిస్తున్నా కూడా ఈయన ఏం వాదించట్లేదు అని అయితే నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన వాయిస్ కొంచెం బేస్ ఉండడం వల్ల ఇది వినపడదు అనమాట. బేస్గా వాల్యూమ్ అంటే లావుగా ఉండడం వల్ల మనకి తొందరగా వినపడదు అనమాట. సో వినపడకుండా పక్కన వాళ్ళు అరుస్తున్నప్పుడు ఈ తనుజాను ఈ హరీష్ గారు అరుస్తున్నప్పుడు సో తనుజ వాయిసే వినపడుతుంది, మిగిలిన వాళ్ళ వాయిసే వినపడుతుంది. ఆయన వాయిస్ వినపడట్లేదు. అక్కడ ఏంటంటే మిస్టేక్ జరుగుతుంది. అక్కడ వాయిస్ వినపడకపోవడం కారణంగా వీళ్ళు చెప్పే పాయింట్సే ప్రజల్లోకి ఎక్కుతున్నాయి అనమాట. సో ఆయన ప్రూవ్ చేసుకుందామని చెప్తున్నా కూడా మనకి వినపడకపోవడం వల్ల అదైతే మనకి మైనస్ జరిగేటట్లయితే నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ ఆయన మాట్లాడేది కరెక్టేనేమో కానీ అది వినపడదు, అది చెవులు మనకి వినపడదు. వీళ్ళు గట్టిగా అరుస్తున్నారు కాబట్టి వీళ్ళదే వినపడుతుంది. సో ఆయన ప్రూవ్ చేసుకోవడానికి మాట్లాడడానికి ట్రై చేస్తున్నా కూడా కొంచెం అంత డిగ్రేడింగ్గా అంటే కొంచెం అంత నెగిటివ్గా అంటే కొంచెం వినపడకుండా మైనస్ లాగా ఉంటే నాకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇట్లా అయితే క్లియర్గా అయిపోయినాయి అనమాట. సో ఇలాగా కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగినట్టయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ మోర్ ఓవర్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళైతే రితు, ఫ్లోరా గారు, హరీష్ అండ్ దివ్య. అండ్ మోర్ ఓవర్ దివ్య గురించి మాట్లాడుకోవాలి కదా. సో దివ్య అయితే చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపించింది అని అందరూ అంటున్నారు. కానీ సో తను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. కరెక్ట్ పాయింట్తో మాట్లాడుతుంది, తను కరెక్ట్ పాయింట్లో మాట్లాడుతుంది, కరెక్ట్ మీటర్లో ఉందన్నమాట. సో తను మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా అనిపించింది. తను మాట్లాడడం నాకు కూడా చాలా నచ్చింది అనమాట. సో ఇట్లా శ్రీజ అయితే దివ్యాన్ని నామినేట్ చేసింది. సో ఇలాగైతే నామినేషన్స్ అయితే క్లియర్ అయిపోయాయి అనమాట. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎందుకన్నానంటే సో ఈ హౌస్ అంతా కూడా మీరు ఏడ్చినా కూడా నేను ఏడవను అలాంటి పాయింట్స్ అయితే మాట్లాడుకుంటూ ఉండుంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ హైలైట్ అయింది సంజన గారు చెప్పిన మాటలు ఉన్నాయి కదా. సో అలా నేను అమ్మను కాబట్టి, నేను అమ్మలాగా ఉన్నాను కాబట్టి నన్ను చూడ్డు,
వాళ్ళ అమ్మాయిలు కాబట్టి వాళ్ళ అమ్మాయిలు చూస్తారు అనేది ఇక్కడ కరెక్ట్ కాదు తన మాట అన్నది. సో తను ఆలోచించకుండా పాయింట్ అట్లా వదిలేసింది, కానీ అయితే తను చాలా ఇంపాక్ట్ పడుతుంది తనకి. సో తనకి వీకెండ్లో కూడా బాగానే ఉంటుంది అనమాట భజన. సో ఇట్లా చూసేస్తే నిన్నటి ఎపిసోడ్ అయితే ఇలా ఎండ్ అయిపోయింది అనమాట. నామినేషన్స్ కూడా కొంచెం ఫైర్లో అలా ఎండ్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ మోరోవర్ ప్రోమో గురించి మాట్లాడుకోవాలంటే చాలా డిఫరెంట్గా, అంటే ఇదే టీమ్స్ని కంటిన్యూ చేసుకుంటూ కొన్ని గేమ్స్ అయితే ఇచ్చారనమాట. మళ్ళీ ఎలాగో క్యాప్టెన్సీ ఉండాలి కాబట్టి సో ఆ గేమ్స్ అందులో వాళ్ళు చేసిన ఫౌల్స్, ఈ కళ్యాణ్కి ఆపర్చునిటీ వచ్చింది కానీ అక్కడ ఏదో కళ్యాణ్ మిస్టేక్ చేస్తున్నట్టయితే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో చూద్దాం మరి ఇవాళ ఏం జరుగుతుందో. నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇంకా అది గాయ్స్ రివ్యూ వచ్చేసి మరి మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, మన వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఉన్నాయో లేదో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. బాయ్.